ఎవరు పేరు చెప్తే మొఘల్ సైన్యం వెన్నులో వణుకు పుడుతుందో, ఎవరు పేరు చెప్తే ఔరంగజేబ్ గుండె భయంతో కొట్టుకుంటుందో, ఎవరు పేరు చెప్తే భారతీయులకు పౌరుషం వస్తుందో, ఎవరు పేరు చెప్తే మహారాష్ట్ర ప్రజలు మీసం మెలేస్తారో ఆయనే రాజమాత జీజాబాయి మనవడు మహారాజ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు ఛత్రపతి సంభాజీ మహారాజ్. ఛత్రపతి సంభాజీ మహారాజ్ అంటే ఒక ధైర్యం, ఒక సాహసం, ఒక యుద్ధం, ఒక ఉప్పెన. శత్రువుల పట్ల ఆయన ప్రళయ కాలరుద్రుడు. ఈరోజు మనం అంతటి గొప్ప చక్రవర్తి గురించి తెలుసుకోబోతున్నాం. ఇప్పటి వరకు ఎవ్వరూ చెప్పని, ఏ యూట్యూబ్ ఛానల్లో దొరకని చరిత్ర ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. దయచేసి చివరి వరకు చూడండి. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆయన భార్య సాయిబాయిలకు 1657 మే 14వ తేదీన సంభాజీ మహారాజ్ జన్మించారు. సంభాజీ మహారాజ్ జన్మించిన 2 ఏళ్లకు 1659లో అనారోగ్యంతో సాయిబాయి మరణించారు. ఆ సమయంలో శివాజీ మహారాజ్ అఫ్జల్ ఖాన్ ను కలవడానికి సన్నాహాలు చేస్తూ ప్రతాప్గఢ్ కోటలో ఉన్నారు. సంభాజీని 2 సంవత్సరాల వయసు నుంచి నానమ్మ జిజియాబాయి పెంచారు. రామాయణ మహాభారత గాథలను చెప్తూ హిందూ ధర్మ రక్షణకై ఎలా అయితే శివాజీ మహారాజును పెంచిందో అలాగే సంభాజీ మహారాజును కూడా పెంచింది ఆ తల్లి. హిందూ ధర్మం యొక్క విశిష్టత, సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేస్తూ సంభాజీ మహారాజుని పెంచారు. సంభాజీ చిన్నతనం నుండే యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు. సకల శాస్త్రాలు ఆయన అభ్యసించారు. సంభాజీ మహారాజ్ సంస్కృతం, మరాఠీ భాషల్లో ప్రావీణ్యం సంపాదించారు. ఆయన శరీరాన్ని ఎంతో దృఢంగా ఉంచుకునేవాళ్ళు. సంభాజీ ఎంత గొప్ప ధైర్యవంతుడో చెప్పడానికి ఒక సంఘటన గురించి మనం తెలుసుకోవాలి. 1666లో శివాజీ మహారాజ్ ఔరంగజేబ్ మధ్య జరిగిన పురందర్ ఒప్పందంలో 9 ఏళ్ల వయసులోనే సంభాజీని ఔరంగజేబ్ రాజదర్బార్ కు పంపించాల్సి వచ్చింది. 9 ఏళ్ల వయసులో ఎటువంటి భయం లేకుండా మొఘల్ సైన్యం మధ్యలో క్రూరుడైన ఔరంగజేబ్ ఎదుట నిలబడ్డాడు అంటే సంభాజీ మహారాజు ఎంత ధైర్యవంతుడో మనం ఊహించుకోవచ్చు. ఇలా సమయం గడుస్తున్నప్పుడు హఠాత్తుగా లక్షల మందికి జీవితం మీద ఆశ కల్పించిన మహారాజు, ఎంతో మంది స్త్రీల మాన ప్రాణాలను కాపాడిన దేవుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ అనారోగ్యంతో 1680లో మరణించాడు. ప్రజలందరూ ఎంతో బాధపడ్డారు. కానీ ఔరంగజేబ్ మటుకు సంబరపడ్డారు. ఇంకా తనకు ఎదురు లేదు, దక్షిణ ప్రాంతాన్ని మొత్తం కైవసం చేసుకోవచ్చు అనుకున్నాడు. కానీ వాడికి తెలియదు అక్కడ ఆల్రెడీ పులిబిడ్డ సంభాజీ మహారాజ్ ఉన్నాడని. శివాజీ మహారాజ్ చనిపోయిన సంవత్సరం తర్వాత, ఎన్నో ఇంటర్నల్ వార్స్ తర్వాత అన్నిటినీ దాటి సంభాజీ మహారాజ్ రాయగఢ్ కోటలో మరాఠా ఛత్రపతిగా పట్టాభిషిక్తుడయ్యాడు. దుఃఖంలో ఉన్న మరాఠా ప్రజల్లో, సైన్యంలో ఆయన ధైర్యాన్ని తీసుకువచ్చారు. స్వరాజ్య స్థాపన కోసం శివాజీ మహారాజ్ ఇచ్చిన స్ఫూర్తితో ప్రతి ఒక్కరిలో మరలా ఉత్తేజాన్ని రేకెత్తించారు. రాజైన సంవత్సరంలోనే మొఘల్ సామ్రాజ్యానికి ముఖ్య నగరమైన బుర్ఖాన్పూర్ మీద దాడి చేశారు. ఎవరు ఊహించని రీతిలో మెరుపు వేగంతో దాడి చేసి మొఘల్ సైన్యానికి చుక్కలు చూపించారు. జిజియా ట్యాక్స్ రూపంలో మొఘల్ సైన్యం కలెక్ట్ చేసే సంపదంతా ఈ బుర్ఖాన్పూర్ కోటలోనే ఉంటుంది. దాన్ని మొత్తం సంభాజీ మహారాజ్ సైన్యం రాయగఢ్ కోటకు తరలించారు. ఇంత డబ్బు పోయిందని తెలుసుకున్న ఔరంగజేబ్ కంగు తిన్నాడు. కోపంతో ఊగిపోయాడు. మొత్తం సైన్యాన్ని దక్షిణం వైపు తరలించాడు. సుమారు 5 లక్షల సైన్యాన్ని సంభాజీ మహారాజుని అంతం చేయడానికి సిద్ధం చేశారు. కానీ అనుకున్నంత సులభం కాదు సంభాజీ మహారాజుతో పోరాటం అంటే. ఆయన యుద్ధంలో పాల్గొన్నాడంటే శత్రువుని చీల్చి చెండాడుతాడు. ఆయనతో పాటు పోరాడే మరాఠా సైన్యం ఎవరికి భయపడని వీరులు వాళ్ళు. స్వరాజ్య స్థాపన కోసం ప్రాణాలు లెక్క చేయని శౌర్యం వాళ్ళది. ఔరంగజేబ్ ఎంత క్రూరుడో మనం తెలుసుకోవాలి. ఎంత క్రూరత్వాన్ని ప్రదర్శించాడో మనం తెలుసుకోవాలి. ఇస్లాం స్వీకరించిన ప్రతి హిందువు తలలు నరికేసేవాడు. ముండాలను చెట్లకు వేలాడదీసేవాడు. ఎవరన్నా ఎదురు తిరిగితే వాళ్ళను ఏనుగుతో తొక్కించేవాడు. బతికి ఉండంగానే చర్మం వలిపించేవాడు. ఎదురు తిరిగిన రాజపుత రాజులను తలా ముండం వేరు చేసి వీధుల్లో ఊరేగించాడు. ఎదురు తిరిగిన సామంత రాజు భార్యలను చెరబట్టేవాడు. హరామ్ అనే పద్ధతిని పాటించి 12 మంది భార్యలతో సహా 500 మంది మహిళలను బానిసలుగా చేసి వారిని అనుభవించేవాడు. ఈ 500 మందికి కాపలాగా హిజ్రాలను నియమించేవాడు. హరేం అంటే రాజుకు వినోదం కలిగించడానికి కోటలో ఉండే ఒక ప్రదేశం. ఇది ఇలా ఉండగా పోర్చుగీసు వాళ్ళు గోవా ప్రాంతంలో ఉంటూ వ్యాపారం చేస్తూ అమాయక హిందూ ప్రజలను బలవంతంగా క్రైస్తవ మతంలోకి మార్చడం మొదలుపెట్టారు. దేవాలయాలను కూల్స్తున్నారు. ఇది తెలుసుకున్న సంభాజీ మహారాజ్ 1683లో గోవాపై దండయాత్ర చేశారు. పోర్చుగీసు వాళ్ళని కుదిపేసేలా వెల్హా గోవా వరకు మరాఠా సైన్యం చొచ్చుకు వెళ్ళింది. దీంతో పోర్చుగీసు వాళ్ళు భయపడి ఔరంగజేబ్ వద్దకు వెళ్లారు. మొఘల్ సైన్యం పోర్చుగీసు వాళ్లకు సహాయం చేసింది. కానీ సంభాజీ మహారాజ్ సైన్యం పోర్చుగీసు నౌకాదళాన్ని ధ్వంసం చేసింది. మరాఠా నౌకాదళం బలపడ్డానికి ఇదొక కారణం.
దీంతో ఔరంగజేబు తట్టుకోలేక ఎలాగైనా సంభాజీని నాశనం చేయాలని ఢిల్లీ నుండి అహ్మదాబాద్ కు వచ్చాడు. ఔరంగజేబు పై తిరుగుబాటు చేసి చావు భయంతో ఔరంగజేబు కొడుకు మహమ్మద్ అక్బర్ సంభాజీ మహారాజును శరణు కోరాడు. సంభాజీ అతనికి ఆశ్రయం ఇచ్చారు. ఔరంగజేబు తన సైన్యాన్ని 2 సేనలుగా విభజించాడు. తన కొడుకులిద్దరు షా ఆలం మరియు ఆజం షాను 2 సేనలకు నాయకులను చేశారు. షా ఆలం తన సైన్యంతో సౌత్ లోని కొంకణ్ నుండి కర్ణాటక మీదుగా మరాఠా రాజ్యంపై దాడి చేయాలి. అదేవిధంగా ఆజం షా నార్త్ నుండి కందేవ్ మీదుగా మరాఠా రాజ్యంపై దాడి చేయాలి. ఒకే టైంలో దాడి చేసి సంభాజీ మహారాజుని చంపేయాలన్నది ప్లాన్. కానీ వీళ్ళకి తెలియదు కదా, అవతల వైపు ఉన్నది యుద్ధ విద్యల్లో యుద్ధ వ్యూహాల్లో ఆరితేరిన ఛత్రపతి అని. పేరుకే మొఘలులు పెద్ద సైన్యం, కానీ సంభాజీ మహారాజు నియమించిన గూఢాచార్యులు మొఘల్ సైన్యంలో ఎంతో మంది ఉన్నారు. సంభాజీని చంపడానికి బయలుదేరిన సైన్యం ముందుకు కదులుతుంది. షా ఆలం సైన్యం కృష్ణా నది దాటి బెలగాంకు చేరుకుంది. అక్కడ నుండి గోవా చేరుకొని కొంకణ్ వైపు మొఘల్ సైన్యం కదిలింది. ఈ టైంలోనే మన సంభాజీ మహారాజు వేసిన వ్యూహాన్ని ఇంప్లిమెంట్ చేసింది సైన్యం. ఎవరికీ కనపడకుండా మొఘల్ సైన్యం వైపు మెరుపు వేగంతో దాడి చేశారు. సంభాజీ మహారాజు గొరిల్లా యుద్ధ విద్యల్లో నైపుణ్యం గలవారు. మొఘల్ సైన్యానికి రావాల్సిన ఆహార పదార్థాలన్నిటినీ నిలిపివేసి సప్లై చైన్ని దెబ్బతీశారు. దీంతో ఔరంగజేబ్ రాహుల్లా ఖాన్ అనే సైన్యాధిపతిని పంపించి తన చిన్న కొడుకుని కాపాడి దొడ్డిదారిన ఇంటికి తెప్పించుకున్నాడు. ఇలా 9 సంవత్సరాల పాటు ఔరంగజేబుకు కంటిలో కునుకు లేకుండా చేశారు సంభాజీ మహారాజ్. ఎత్తుకు పై ఎత్తు వేసి మొఘల్ సైన్యం ఎన్ని దాడులు చేసినా వాళ్ళను భీకరంగా ఎదుర్కొన్నాడు. ఇంకా ఈ పోరాటాలు ఆపి రాజమాత జిజియాబాయి ఛత్రపతి శివాజీ మహారాజ్ కలలు కన్న స్వరాజ్య స్థాపన జరగాలని, ఔరంగజేబును చంపి సమూలంగా భారతదేశానికి స్వాతంత్రం తేవాలని సంభాజీ మహారాజ్ 1689లో నమ్మకమైన సామంతులతో యుద్ధ వ్యూహాలు రచించడానికి రహస్యంగా సంగమేశ్వర్లో సమావేశమయ్యారు. ఆయనతో పాటు మిత్రుడు కవి కైలాష్ కూడా ఉన్నాడు. ప్రతి చరిత్రలో ఒక దుర్మార్గుడు, ఒక దేశద్రోహి ఉన్నట్టు ఈ చరిత్రలో కూడా ఒక దేశద్రోహి ఉన్నాడు. వాడి పేరే గానోజీ షిర్కే. వీడు సంభాజీ మహారాజ్ బంధువు. సంభాజీ మహారాజ్ సంగమేశ్వర్లో అతి తక్కువ సైన్యంతో ఉన్నాడు అని ఔరంగజేబ్ సేనలకు కబురు అందజేశాడు. దీంతో ఔరంగజేబు వెంటనే కేవలం 200 మంది ఉన్న సంగమేశ్వర్ కోట వైపు 1000 మంది మొఘల్ సైన్యాన్ని పంపించాడు. మొఘల్ సైన్యం సంగమేశ్వర్ కోటను చుట్టుముట్టింది. మొఘల్ సైన్యం వచ్చారని తెలిసి సంభాజీ మహారాజును తప్పించాలని కవి కైలాష్ పరిగెత్తుకుంటూ సంభాజీ మహారాజ్ గది దగ్గరకు వెళ్ళాడు. గదిలో పంజాబ్ విసరడానికి సిద్ధంగా ఉన్న సింహంలా సంభాజీ మహారాజ్ కత్తు పట్టుకొని నిలబడి ఉన్నాడు. కవి కైలాష్ మహారాజ్ వద్దకు వెళ్లి, రాజే, 20 మంది సైనికులు మిమ్మల్ని సురక్షితంగా రాయగఢ్ వద్దకు తీసుకువెళ్తాం, దయచేసి వెళ్దాం రండి అని అన్నాడు. కానీ భయం అంటే ఏంటో తెలియని ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు కదా సంభాజీ మహారాజ్. కైలాష్, కుక్కలు 1000 సంఖ్యలో ఉండొచ్చు, కానీ కుక్కలను చూసి సింహం పారిపోదు అని సంభాజీ మహారాజ్ అన్నాడు. కోటలో ప్రవేశించిన మొఘల్ సైనికులపై విరుచుకుపడ్డాడు సంభాజీ మహారాజ్. ఆయన కత్తికి తగిలిన ప్రతి శరీరం 2 ముక్కలుగా మారుతుంది. ఎదురొచ్చిన 100 మంది మొఘల్ సైన్యాన్ని చీల్చి చెండాడాడు. సాక్షాత్తు పరమశివుడే యుద్ధం చేస్తున్నాడా అన్నట్టు గుంట నక్కలను వేటాడుతున్న సింహంలా వేటాడుతూ నరుకుతున్నాడు. సంభాజీ మహారాజ్ ఒక చేత్తో కాదు 2 చేతులతో మెరుపు వేగంతో కత్తిని తిప్పుతూ యుద్ధం చేస్తున్నాడు. మొఘల్ సైనికుల శవాలు గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి. రాత్రి మొదలైన యుద్ధం తెల్లవారినా కూడా ముగియలేదు. చేతికి అందిన వస్తువుతో ఆయన మొఘల్ సైన్యాన్ని బాదుతుంటే వాళ్ళు రక్తం కక్కుకొని చస్తున్నారు. ఈలోపు మొఘల్ సేనాపతి ఒక పన్నాగం పన్నాడు. ఏనుగులను బంధించే లావాటి గొలుసును తెప్పించి ఆ గొలుసులతో ఒకేసారి 100 మంది వెనక వైపు నుంచి సంభాజీ మహారాజు మీద పడ్డారు. సంభాజీ మహారాజును ఆ గొలుసులతో బంధించారు. అంతలావు గొలుసులు వేసిన ఆయన అరివీర భయంకరంగా గర్జిస్తూ గొలుసులు పట్టుకున్న వాళ్ళను లాగి కింద పడేసి తొక్కుతున్నారు. ఇంతలో కొంతమంది మొఘల్ సైనికులు కత్తులతో విపరీతంగా సంభాజీ మహారాజ్ శరీరాన్ని చీల్చేశారు. ఆయన శరీరం నుండి రక్తం ఏరులై కారుతున్నా ఆయనలో ఏ మాత్రం అలుపు గాని భయం కానీ లేదు. గర్జిస్తూనే ఉన్నారు, పోరాడుతూనే ఉన్నారు. అన్ని గంటల పోరాటం, శరీరం నుండి రక్తం ఏరులై కారడం ఆయన్ను ఏమాత్రం కుంగిపోయేలా చేయలేదు. సంభాజీ మహారాజును పట్టుకొని నీచ నికృష్టుడైన ఔరంగజేబు వద్దకు తీసుకువెళ్లారు. 100 గాయాలతో శరీరం నుంచి రక్తం కారుతున్న సంభాజీ మహారాజును చూసి ఔరంగజేబు ఆనందపడ్డాడు. కానీ సంభాజీ మహారాజ్ కళ్ళల్లో ధైర్యం చూసి వాడికి కోపం వచ్చింది. సంభాజీని చిత్రహింసలు పెట్టాలని నిర్ణయించుకున్నాడు. మండు టెండలో నిలబెట్టి 100 మంది సైనికుల సమక్షంలో ఆయన్ని గొలుసులతో కట్టేసి కత్తి గాయాలతో చీలిపోయిన ఆయన శరీరం మధ్యలో కల్లుప్పుని దుప్పించాడు. శరీరం మొత్తం కల్లుప్పుతో నింపేశాడు.
అది ఎంత నరకమంటే సామాన్య మానవుడు అది తట్టుకోవడం అసాధ్యం. ఆ గాయాలపై విపరీతంగా కొరడాలతో కొట్టించాడు. ఇంత చేసినా సంభాజీ మహారాజ్ తల వంచలేదు. నాన్నమ్మ జిజియాబాయి నేర్పిన ధర్మం సాక్షిగా, తండ్రి ఇచ్చిన ధైర్యం సాక్షిగా తల ఎత్తుకొని గర్వంగా నిలబడి ఉన్నాడు. ఔరంగజేబ్కి ఇది నచ్చలేదు. నిప్పుల్లో కాగుతున్న ఇనప కడ్డీలను తీసుకొని సంభాజీ కళ్ళల్లో పొడవమన్నాడు. ఇనప కడ్డీలు తీసుకొని ఆయన కంట్లో గుచ్చుతున్నా కానీ ఆయన కళ్ళు గర్వంగా చూస్తున్నాయి. తర్వాత రోజు ఆ నీచ నికృష్ట ఔరంగజేబ్ మహారాజు వద్దకు వచ్చి, నువ్వు మతం మార్చుకొని నేను గొప్ప అని ఒప్పుకుంటే నిన్ను వదిలేస్తా అన్నాడు. రగులుతున్న స్వరాజ్య కాంక్షతో ఉన్న సంభాజీ మహారాజ్, అరే ఔరంగ్, నా ప్రాణం పోయినా నేను నా ధర్మాన్ని వీడను. నువ్వు నా ప్రాణాలు తీయగలవు, కానీ నా గౌరవాన్ని తాకలేవని సింహంలా గర్జించాడు. ఇది కదా నమ్ముకున్న ధర్మం కోసం ప్రాణాలు ఇవ్వడం అంటే. ఈ మాటలు విన్న ఔరంగజేబ్ సంభాజీ నాలుకను కత్తిరించి ఆయన చేతి వేళ్ల గోళ్లను పీకే ఇచ్చాడు. ఇలా ప్రతిరోజు సంభాజీ మహారాజును చిత్రహింసలకు గురిచేసి ఇస్లాం మతంలోకి మారాలని హింసించారు. కానీ అక్కడ ఉన్నది సామాన్య రాజు కాదు. శరీరంలో ప్రతి అణువు దేశ స్వాతంత్రం కోసం ఆకాంక్షిస్తుంది. ప్రతి రక్తపు బొట్టు నమ్మిన హిందూ ధర్మాన్ని కాపాడాలని యుద్ధం చేస్తుంది. వాళ్ళు ఎన్ని చిత్రహింసలకు గురి చేసినా సంభాజీ మహారాజ్ ధర్మాన్ని విడలేదు, మతం మార్చుకోలేదు. చివరికి ఉదయించిన సూర్యుడు అస్తమించక తప్పదన్నట్టు మొఘల్ సైన్యాన్ని గడగడలాడించి ఔరంగజేబ్ వెన్నులో వణుకు పుట్టించి లక్షలాది భారతీయులకు స్ఫూర్తినిచ్చిన ఈ సూర్యుడు 1689 మార్చి 11న 31 ఏళ్ల వయసులో ప్రాణాలు విడిచాడు. ఆయన తలను నరికి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి నదిలో పడేశారు. ఆ తర్వాత మరాఠా ప్రజలు ఆ శరీర భాగాల్ని తీసుకొని హిందూ ధర్మం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. దీని తర్వాత మొఘల్ సైన్యం రాయ్గఢ్ కోటపై దాడి చేసి సంభాజీ మహారాజు భార్యను కొడుకును బంధించారు. కానీ ఈలోపే సంభాజీ మహారాజు భార్య యేసుబాయి రాజారాంను మరాఠా ఛత్రపతిగా ప్రకటించింది. సంభాజీ మహారాజ్ మరణించిన తర్వాత కూడా ఆయన స్ఫూర్తి నిలిచింది. నిర్విరామంగా 27 ఏళ్ల పాటు మరాఠా యోధులు పోరాడి మొఘలులను మట్టుగర్పించారు. దక్షిణ ప్రాంతాన్ని కైవసం చేసుకోవాలన్న ఔరంగజేబు కలగానే నిలిచింది.